మీరు మనీని సేవ్ చేస్తున్నారు. కానీ అవి నిజంగా సేవ్ అవుతున్నాయా? మీరు ఎప్పటినుంచో ఖర్చు చేయకుండా 1000, 2000 పక్కన పెడుతూ ఉండొచ్చు. కానీ ఎప్పుడు బ్యాంక్ అకౌంట్ చూసినా అవి ఎంతో అయిపోయి ఉండవు గదా! సాలరీ రావడం, ఖర్చు పెట్టేయడం, యూపీఐ స్కాన్ చేసుకోవడం, అకౌంట్ ఖాళీ అవ్వడం. వెనక్కి తిరిగి చూసుకుంటే ఇన్ని ఇయర్స్ నుంచి సంపాదిస్తున్నా మనకంటూ కొంత సేవింగ్స్ అస్సలు ఉండకపోవడం. దీనంతటికి సొల్యూషన్ ఒక్క చిన్న బిహేవియరల్ చేంజ్. అదే మీరు 3 డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్‌ని మెయింటైన్ చేయాలి. సో, మీకు సాలరీ పడిన వెంటనే ఒక బ్యాంక్‌లోకి కొంత అమౌంట్ ఎమర్జెన్సీ ఫండ్‌గా ట్రాన్స్‌ఫర్ చేయండి. ఈ ఫండ్ మీకు ఎప్పుడైనా ఎమర్జెన్సీస్ ఆర్ హెల్త్ ఇష్యూస్ వచ్చినా, లేదా సడెన్‌గా ఏమైనా రిపేర్స్ వచ్చినా యూజ్ అవుతుంది. సెకండ్ బ్యాంక్ అకౌంట్ ఇందులో మీరు కొంత అమౌంట్ లగ్జరీస్‌కి పక్కన పెడుతూ రండి. ఫ్యూచర్‌లో ఎప్పుడైనా కొత్త మొబైల్ లేదా కొత్త బైక్ రీప్లేస్ చేయాలన్నా, లేదా ఫ్రెండ్ కాల్ చేసి సినిమాకెళ్దాం, హోటల్‌కెళ్దాం అన్నా, లేదా ఇంట్లో వాళ్ళు ఏదైనా టూర్ ప్లాన్ చేద్దాం అని అడిగినా, ఈ మనీ యూజ్ అవుతుంది. ఇలా ఒక సెపరేట్ అకౌంట్ దీనికి ఉండటం వల్ల మీరు ఆ లగ్జరీ స్పెండింగ్‌ని చేయగలరా లేదా అన్న విషయం క్లియర్‌గా అర్థమవుతుంది. ఇంకా థర్డ్ బ్యాంక్ అకౌంట్ నేను లాస్ట్‌లో చెప్తున్నా గానీ మీరు మాత్రం ఫస్ట్ ట్రాన్స్‌ఫర్ చేయాల్సింది ఈ అకౌంట్‌లోకే. ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. ఇదే ఇన్వెస్ట్‌మెంట్ అకౌంట్. అంటే మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ కూడా ఈ బ్యాంక్ అకౌంట్ నుంచే ఆటో డెబిట్ పెట్టుకుంటారు. ఇలా మీరు ప్రెజెంట్ వాడుతున్న బేసిక్ నీడ్స్‌కి ఖర్చు పెట్టే అకౌంట్ కాకుండా ఇంకో 3 అకౌంట్స్ మెయింటైన్ చేస్తే మీ ఎక్స్‌పెన్సెస్ మీ కంట్రోల్‌లోకి వస్తాయి.